విలేకరుల సమావేశంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే నాయక్ మాట్లాడారు. కేటీఆర్ను అక్రమంగా అరెస్టు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే ఫార్ములా ఈ కార్ రేసు కేటీఆర్పై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంతో పాటు ఎలక్ట్రిక్ కార్లపై ప్రజలకు అవగాహన కోసమే అప్పటి ప్రభుత్వం పనిచేసింది. రాష్ట్రంలో హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గం. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కుట్ర కేసు ఈ రోజు బ్లాక్ డేగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు. ఎన్నో సెక్షన్లు పెట్టి ఇల్లు తిరిగి బాదుకుంటూ కాంగ్రెస్ నాయకుడు వాళ్లను అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో 40 మంది పైన అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారితో పాటు తీసుకొని జైల్లో వేశారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ధర్నాలు జరిగినాయి, రాస్తారోకోలు జరిగినాయి. ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదని ప్రచారం చేసి దీంతో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా పలసనైంది, బదనామైంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు, అతను ఎట్టయినా జైల్లో వేయాలి అనే ఒక ఆలోచనతోటి, బదనాం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ నిన్న అతని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. 409, 420 సెక్షన్ల కింద 4 సెక్షన్లు. విషయం ఏంటంటే హైదరాబాదు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ దినదినం బాగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ రంగంలో, పారిశ్రామికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా ఎన్నో దేశాల నుండి ఇక్కడ వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నో పరిశ్రమలు, వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో పరిశ్రమలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇచ్చే సహకారం అనుకోండి, అన్ని విధాల వాళ్ళకు కావలసిన వాళ్ళ వసతులు కల్పించడంతో ఐటీ ఒక ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ వచ్చిన రోజు 2014లో మన ఐటీ ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ కేవలం 57,000 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం మన దిగిపోయిన నాటికి సుమారు 3 లక్షల కోట్ల ఎగుమతులు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది హైదరాబాద్ అన్ని రంగాల్లో. రియల్ ఎస్టేట్ మీకు తెలుసు, ప్రపంచంలోనే హైదరాబాద్కు గుర్తింపు వచ్చింది రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో. ప్రపంచంలో ఉన్న డబ్బున్న వాళ్ళు, ధనవంతుల కంటంతా హైదరాబాద్ మీద. అక్కడ పోయి మనం ఏ వ్యాపారం చేసినా లాభం వస్తుంది.